వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. హిందూపురం నుంచి వరుసగా మూడోసారి మన విజయం సాధించిన బాలకృష్ణకు కేబినెట్ లో చోటు ఉంటుందని అంతా భావించారు. కానీ బాలయ్యకు బాబు టీంలో బెర్త దక్కలేదు. అయితే మంత్రి పదవిని బాలయ్య సున్నితంగా తిరస్కరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేన బీజేపీలకు కొన్ని శాఖలు కేటాయించాల్సి వచ్చింది. ఆ సర్దుబాటులో భాగంగా బాలయ్య స్వయంగా కేబినెట్ రేసు నుంచి తప్పుకొన్నారని తెలుస్తోంది. బాలయ్యకు మంత్రి పదవి ఇస్తే కుటుంబంలో పదవుల్ని ఎక్కువగా పంచుకొన్నామన్న విమర్శలు వస్తాయని బాలకృష్ణ భావించారని, అందుకే అన్ని విషయాలు ఆలోచించే మంత్రి పదవి వద్దనుకున్నారని సమాచారం. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే హిందూపురంలో మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణకు కేబినెట్ లో చోటు దక్కలేదు. బాలకృష్ణ స్వయంగా వద్దనుకోవడానికి నిజమైన కారణాలేంటి? సౌమ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆ సంచలనంగానే నమోదవుతుంది. దీంట్లో మెగా డిఎస్సీ గానీ, ఆ 7,000 రూపాయల పెన్షన్ గానీ, అలాగే ఆ స్కిల్ కార్పొరేషన్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ గానీ, ఇలా ఏదైనా చూస్తున్నా గానీ సంచలనంగా నమోదైంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్మించబట్టబోయినా, స్థాపించబట్టబోయినా, అభివృద్ధి చేయబట్టబోయే మంత్రివర్గ కూర్పు అనేది కూడా చంద్రబాబు నాయుడు ఒక సంచలనంగా నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో మొత్తంగా చూసుకుంటే లోకేష్ యువగలం పాదయాత్రలో పదే పదే చెప్పుకుంటూ వచ్చారు, వచ్చే ప్రభుత్వంలో కూడా మొత్తం యూత్ ఎక్కువ శాతం ఉంటుంది, యూత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదంటూ యువగలం పాదయాత్రలో లోకేష్ పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. అదే విధంగా కూడా నేడు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఆ మంత్రివర్గం కూడా మొత్తం కూర్పులో యువత ఎక్కువ ప్రధాన పాత్ర పోషించింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా నారా లోకేష్ మామయ్య చంద్రబాబు నాయుడు బామర్ది నటి హీరో నటశేఖర్ బాలకృష్ణకి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఆ చర్చ జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం కూడా బాలకృష్ణ హిందూపురంలో ఏకంగా హ్యాట్రిక్ సాధించారు. 3 సార్లు కూడా ఆయన ఘన విజయం సాధించారు. ఆ 3 స్థాయి కూడా కొద్ది గొప్ప తేడాతో కాకుండా భారీ స్థాయిలో విజయం సాధించారు. ఈ విజయం సాధించిన నేపథ్యంలో కూడా బాలకృష్ణ సీనియర్ రాజకీయ నాయకుడు అయిపోయాడు, సీనియర్ ఎమ్మెల్యే అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే 3 సార్లు గత ప్రభుత్వ హయాంలో కూడా వైసీపీ హవా సాగింది. వైసీపీ హవాలో 152 సీట్లు వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన దాఖలాలు. అయితే వైసీపీ హవాలో కూడా బాలకృష్ణ విజయకేతనం వేశాడు, అది కూడా భారీ సంకేతం. అయితే ఈ నేపథ్యంలో అదే ఆ మంత్రివర్గ గ్రూప్ లో ఖచ్చితంగా బాలకృష్ణకి మంత్రి పదవి వచ్చింది అనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కూడా బాలకృష్ణ స్టేజ్ మీద ఉండి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకోవడం, స్టేజ్ మీద కూర్చోబెట్టడం, చిరంజీవి, రజనీకాంత్, ప్రధాని మోడీ, అమిత్ షా గాని, వెంకయ్య నాయుడు గాని, అలాగే ఏదైతే విదేశీయులు వచ్చారో అందరినీ కూడా ఆయన రిసీవ్ చేసుకున్న దాఖలా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఎందుకు బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వలేదు అనేది నేడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇదో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ అవుతుంది. ఎక్కడ వాట్సాప్ గ్రూప్ లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా కానీ బాలకృష్ణకి ఎందుకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అనేది మాత్రం పెద్ద ఎత్తున పోస్టింగ్లు జరుగుతున్న నేపథ్యంలో బాలకృష్ణనే స్వయంగా ఆ మంత్రి పదవి వద్దు అనేది రిజెక్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ మంత్రి పదవిని బాలయ్య సున్నితంగా తిరస్కరించినట్లు టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఆ పొత్తులో భాగంగా జనసేన బీజేపీలకు కొన్ని శాఖలు కేటాయించాల్సి వచ్చింది. ఆ సర్దుబాటులో భాగంగానే స్వయంగా కేబినెట్ రేసు నుంచి ఆయన తప్పుకున్నట్టు తెలుస్తా ఉంది. బాలయ్యకు మంత్రి పదవి ఇస్తే కుటుంబంలో పదవులను ఎక్కువగా పంచుకున్నామన్న ఆ విమర్శలు కూడా భారీ స్థాయిలో వస్తాయని, దానికి సంబంధించి కూడా అందుకే తాను మంత్రి పదవి తీసుకోలేదని కూడా సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గాని, ప్రస్తుత ముఖ్యమంత్రి గాని చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న సందర్భంలో బాలకృష్ణ పూర్తిగా సినీ పరిశ్రమకి విరామం ప్రకటించారు. మరలా
చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలయ్యేదాకా కూడా తాను సినీ పరిశ్రమకు దూరంగా ఉంటానని, రాష్ట్రంలోనే తిరుగుతుంటానని, ప్రజలతో పాటు ఉండి ప్రజలకు ధైర్యం చెప్తానన్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ అయ్యే క్రమంలో కూడా ఆయన సినీ పరిశ్రమకు దూరంగా ఉండి ప్రతిరోజు కూడా ప్రజల్లోనే ఉంటూ సమావేశాలు పెడుతూ చేస్తా ఉన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలందరినీ ఏకం చేసి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసి బాలకృష్ణ బయటికి తీసుకొచ్చి మీడియా సమావేశం పెట్టింది తెలిసిన సంగతి. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కోసం గాని, పార్టీ కోసం గాని, పార్టీకి అవసరం ఉన్నప్పుడల్లా అహర్నిశలు కష్టపడతా పోరాడుతా ఉండే బాలకృష్ణకి ఎందుకు మంత్రి పదవి దక్కట్లేదని ఓ పక్క పిఠాపురం శాసనసభ్యులు కూడా దీని గురించి పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ బాలకృష్ణ తన సన్నిహితులతో ఆ సమస్యని సున్నితంగా పరిష్కరించినట్టు తెలుస్తా ఉంది. తనకు మంత్రి పదవి కోసం సంప్రదింపులు చేశారని, కానీ తాను మాత్రం ఏదైతే కుటుంబ పరిపాలన, కుటుంబ సభ్యుల పరిపాలన అని వస్తుంది కాబట్టి కుటుంబ పాలనకి మనం దూరంగా ఉండాలని, ప్రజల కోసం ఉండాలని, పైగా బీజేపీ జనసేనకి టికెట్లు కేటాయించే క్రమంలో అలాగే ఏదైతే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన పలు హామీలకు సంబంధించి కానీ తానే స్వయంగా దగ్గరుండి విస్మరించకూడదని వాటన్నింటినీ బలంగా నిలబెట్టి ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతోనే తాను కొంత మంత్రి పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ప్రముఖంగా చూసుకోవాల్సిన అంశం నారా లోకేష్. నారా లోకేష్ కే బాలకృష్ణ ఎక్కువ విలువ ఇచ్చి నారా లోకేష్ కు సంబంధించిన అంశాలు ఏదైతే యువగలంలో పాదయాత్రలో ఆయన పలు రకాల ప్రామిసులు చేశారో వాటన్నిటి కూడా మాట నిలబెట్టే విధంగా చూసుకోండి. లోకేష్ కు అడ్డు రాకుండా లోకేష్ కు సంబంధించి లోకేష్ కు ప్రాధాన్యత ఇవ్వండి అనే మాట మాత్రమే చెప్పినట్టు తెలుస్తా ఉంది. అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే లోకేష్ చెప్పినట్టు యూత్ అగ్రభాగాన ఉండాలి. వారు ఎక్కువ పరిపాలిస్తేనే ప్రజల సమస్యలు ఎక్కువ తెలుస్తా ఉంటాయి. సీనియర్లు ప్రతి చిన్న విషయానికి కినుగుపాటు తీస్తా ఉంటారు, నిర్లక్ష్యం వహిస్తారు, మాకు తెలియదు అన్నట్టు వ్యవహరిస్తారు. అలాగే యూత్ కి ఇస్తే యూత్ కి సంబంధించి గట్టిగా పని చేయించుకోవచ్చు అని చెప్పినట్టు తెలుస్తోంది. నారా లోకేష్ కోసమే, నారా లోకేష్ ఇచ్చిన హామీల కోసమే, నారా లోకేష్ అభివృద్ధి రాష్ట్రాన్ని చేసి చూపేయాలన్న దానికోసమే బాలకృష్ణ సున్నితంగా మంత్రి పదవి తిరస్కరించినట్లు తెలుస్తా ఉంది. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.